మీరు తీసుకున్న శ్వాసను బంధించండి. చక్కగా మనసు దాని మీద పెట్టండి. స్లోగా మళ్ళీ యథాస్థానానికి వెళ్ళండి. ఇందులోనే సెకండ్ వెరైటీ. మీ 2 చేతులు వీపు వెనకమాల లాక్ చేయండి. ఫింగర్స్ లాక్ అవ్వాలి. వీపు వెనకమాల ఫింగర్స్ లాక్. అవి కూడా స్ట్రైట్గా పెట్టండి మీ హ్యాండ్స్ని. ఇక్కడ నేను 1 చెప్తాను. 1 చెప్పినప్పుడు మీరు శ్వాస తీసుకుని శ్వాసని వదులుతూ ముందుకి వంగాలి. ఓకే, ఆ వంగేటప్పుడు మీ హ్యాండ్స్ పైకి రేజ్ చేయాలి. చేద్దాం. టేక్ డీప్ బ్రీత్. 1. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. మీ ఫోర్ హెడ్ వెళ్ళి గ్రౌండ్కి టచ్ అవ్వాలి. మీ హ్యాండ్స్ పైకి రీచ్ చేయాలి. మళ్ళీ స్లోగా యథాస్థానానికి రావాలి. ఈ తడవ బాగా చేద్దాం. 1. బాగా శ్వాస తీసుకుని వదులుతూ ఫార్వర్డ్ బెండ్. 2. మళ్ళీ స్లోగా యథాస్థానానికి రావాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వజ్రాసన్. ఈ వజ్రాసనం ఎప్పుడైతే మనం ఇంకంఫర్టబుల్, చాలామందికి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్, ఈ ఆసనం కానీ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహారం ఒక్కోసారి మనం హెవీగా తీసుకుంటాం. ఆ హెవీగా తీసుకున్న ఆహారం అరుగుదల అవడానికి ఈ ఆసనంలో కూర్చుంటే వెంటనే డైజెస్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం ఎలా అయితే వేసామో అలాగే